నొప్పుందా కొంచెం? మంచి డాన్సర్ సార్. నువ్వు డాన్స్ బాగా చేస్తాను. మంచి డాన్సర్ సార్. చూపించు నాకు. మీ స్టైల్ అన్నా మీ డ్రెస్సింగ్స్ అన్నా చాలా ఇష్టం సార్. మీ హెయిర్ స్టైల్ చేయించుకుంటారు సార్. ఇది కొంచెం నడిచినప్పుడు ఓకే హెయిర్ స్టైల్ కూడా మీరే చేయించుకుంటారు. నువ్వు మంచిగా ఉండవు, నువ్వు తీసుకెళ్తాను. నీకేం డ్రీమ్ అని చెప్పు. మనకి ఇల్లు కావాలా మా అమ్మకి. బాబు కంప్లీట్ గా నడవలేని పొజిషన్ లో ఉన్నప్పుడు కూడా అప్పుడు కూర్చుని ఓపిక ఉండేది సార్. కారు మీద ఇప్పుడు ఇంతకు ముందు చూసిన డాన్స్ అదే ఊర్లో సార్. 2 years లో మళ్ళీ ఇంత ప్రాబ్లంకి వచ్చింది సార్. ఇప్పుడు అది కూడా లేదు, హ్యాండ్ కూడా పైకి లేదు సార్. వాటర్ కూడా మేమే తాగిపోయడం సార్. ఇప్పుడు ఇట్లా ప్రెస్ చేస్తే బోన్ వెళ్ళిపోతుంది. గట్టిగా హద్దుకోలేము సార్ మేము. ఏంటిది ఫంక్షన్? మ్యారేజ్ భారత్. భారత్? ఎవరు భారత్ ఇది? వేరే అన్నదా? నేను వచ్చిన్నా కరెంట్ లాగా చెప్పు మీ చూడబ్బా చెప్పు చూసుడు అయిపోయినది. చెప్పు నాతో మాట్లాడడానికి చెప్తాను. డైలాగ్ చెప్తాను. ఇంకేనా ప్రెస్ చేస్తే బోన్ వెళ్ళిపోతుంది. డ్రీమ్ ఏంది? అమ్మకి మంచి, మనకి మంచి ఇల్లు ఉండాలి. అమ్మకి ఇష్టం. అది అమ్మకి మెస్ ఇష్టం కదా. కావాలా? నువ్వు పని చేయండి. అన్ని కొడుకు ఇప్పుడు ఏది పుల్లు ఉంది నీకు చూడదు. రామ్ చరణ్ గడ సింహంలా ఉంటుంది అది. చిన్నపిల్ల, చిన్న కూకు పిల్ల చూస్తాను. నాకు నన్ను అంటే నేను తన దగ్గర 2-3 ఉన్నాయి. ఏదన్నా నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఒకసారి చూసి చెప్తాను. ఉందా ఫోటో? చూపించేది మీరు చెప్పండి. కాదు, ఆ ఫోటో ఏదో చూపించు. ఆయన కుక్క పిల్ల చెప్తా ఉండే. ఇష్టం ఉండదు. పాప ఏం చదువుతున్నాము? ఇంట్లో తీసుకొచ్చిందా? దీని పూడలు. అదే అన్నావా? నాకు అర్థం కాదు. పూడలు ఏమనుకుంటా పంపించిన పెంచుకుంటా. కుదురుద్దా? పర్లేదా? డాక్టర్ అడుగుతారా? కష్టం అవుతుందా? పంపించిన చెప్పు. పంపించిన పర్లేదా? మరి అడుగు అమ్మాలని. మళ్ళీ వాళ్ళు బరువు అవుతుందమ్మా. పంపించిన మంచి ఇల్లు ఇచ్చినాక పంపించిన. ఓనర్స్ పిలిపించండి, ఒకసారి మాట్లాడుతూ ఉంటారు.
ఏమని చెప్పాను ఉన్నారు 10 years అవుతుంది. ట్రీట్మెంట్ వల్ల అది కూడా అతి కష్టంగానే చదివించుకుంటున్నాం సార్. వచ్చాదు చదువు important. ఇటు బాబుని చూసుకుంటూ లేదు చాలా కష్టం కదా చేసుకున్నప్పుడు అమ్మ వాళ్ళు చూసుకునేది. ఉమ్. ఇప్పుడు పొజిషన్ అంటే అమ్మ కూడా వికలాంగురాలు. ఉమ్. అది ఇబ్బంది. మీరు ఏడుంటారమ్మా ఇక్కడ ఏమి ఉంటారా దగ్గరలో తీసుకోబట్టి ఇది నాకు అమ్మా లేదు మీ దగ్గర పెట్టండి గుడి దగ్గరికి పోయి మీరు వాళ్ళ నాన్నగారిని మనతో పాటు పంపించండి. ఇందాక మీరు కూర్చోండి కూర్చోండి. హౌస్ నేను వస్తాను నేను వస్తాను ఉన్నారా చాలా నిద్ర అన్నాను నువ్వు వెనక నువ్వు ఒకరు వెనక పోయి లేదు వచ్చిందా చిట్టుదండ్రి ఖచ్చితంగా ఖచ్చితంగా నేను అందుకు ఇక్కడి నుంచి గుడికి వెళ్ళి బాబు పేరు పూజ చేయించాలి మీకు పంపిస్తానా నువ్వు చెప్పినది చేస్తా నువ్వు అడిగావు కదా చేస్తా ఓకే. నాకు ఒక ఐప్యాడ్ ఒకటి కొని ఈ ఫోటోలన్నీ చేసినవన్నీ మొత్తం దాంట్లో పెట్టండి తను ఇలా పక్కన పెట్టి చూసుకుంటాడు ఇక్కడ అన్ని పెట్టి అది పంపిస్తాను తీసుకుని అలాగే దాంట్లో నేను చెప్తాను మన దగ్గర ఓజీ చూద్దాం నేను ఓజీ 2 చేస్తాను స్పెషల్ చేస్తున్నాను ఏనన్నా ఖచ్చితంగా చెప్తాను ఖచ్చితంగా నేను పిలిపిస్తాను నేను తీసుకుపోతా నువ్వు పులావ్ అంటే ఇష్టమట. అవునా ఇష్టపడ్డాను.